అందరికీ నమస్కారం. నిన్న ఒక 2 days బ్యాక్ ఒక ఫేస్బుక్ గ్రూప్లో, అంటే ఇప్పుడు వేణు మీద జరిగిన దాడి కానీ, మెర్సీ మార్గరెట్ మీద, తర్వాత అశుద్ధ భారత్ సంబంధించిన పేరు లేకుండా చేసిన దాడిలో చాలా కొండేపూడి నిర్మల చెప్పినట్టుగా ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనే తెలియలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. అందులో సామాన్యుల విన్నపం అనుకుంటూ చాలా ఘోరమైనటువంటి ఒక పోస్టు పెట్టారు ఒక ఆవిడ. దానిలో మళ్ళీ రచయిత్రులందరూ కొంతమంది ప్రోగ్రెస్ రాసేవాళ్ళు, రకరకాల వాళ్ళు కూడా అక్కడ పోయి ఆ అమ్మాయి పక్కన చేరారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియలేదు నాకు. చాలా ఆ పరిస్థితి, అంటే ఎవరిని మనము తిట్టాలి, ఎవరిని మన తోడుగా ఉన్నారు అనుకోవాలి అనేది అర్థం కాని పరిస్థితిలో చాలా సందిగ్ధాలు ఉన్నాయి. నిర్మలా చెప్పినట్టుగా చాలా కోపం వస్తుంది. కోపం రాగానే ఏం చేయాలంటే మళ్ళీ రాస్తాము, మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు. ఈ కొనసాగింపులాగా నడుస్తూ ఉంది ఇది ఒకదాని మించి ఒకటి. నేను ఒక పోస్ట్ రాశాను దానికి వ్యతిరేకంగా. అంటే మీకు ఒక అశుద్ధం అనే పదం పెట్టడం తప్పైంది, కానీ అశుద్ధాన్ని ఎత్తుతున్న వాళ్ళ గురించి రాసిన పుస్తకాన్ని మీరు ఎవరైనా చదివారా? ఎవరు చదవలా, ఎవరు చదవరు, పేజీ ఇట్లా తిప్పి కూడా చదవరు. ఆ చదవని వాళ్ళు చేస్తున్న దాడి ఇదంతా. ఇప్పుడు వేణు మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఆ పుస్తకంలో ఏముందో వాళ్ళకి తెలియదు, అట్ట మీద కనిపించుంటుంది అంతే. అంటే ఇలాంటి ఒక మూక సంస్కృతి వాళ్ళు అన్నారు కాబట్టి 100 మంది వాళ్ళ వెనక్కి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మనం కర్ణాటకలో చాలా చూసాము. ఇక్కడ మెర్సీ మార్గరెట్ రాసిన ఏమనాలి దాన్ని, కాదు తను ఒకటి రాసింది, నేను చనిపోతే అని అది అసలు ఏంటిది? ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? బతుకున్న వాళ్ళము నా ఆఖరి చావు రేఖ అని రాసేలాంటి పరిస్థితిని మనం ఈరోజు ఎదుర్కొంటున్నామంటే ఎవరు? ఇక్కడ కూడా నాకైతే డౌటే ఉంది, ఎవరో వచ్చి ఏ పక్క నుంచో వచ్చి ఖచ్చితంగా వస్తారు, లేదే మనలో వచ్చి ఉండొచ్చు కూడా ఆల్రెడీ. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నాకు ఒకటే కనిపిస్తుంది అక్కడ, సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్స్. ఇదొకటే సమూహంగా మనం వ్యతిరేకించడము, సమూహంగా నిలబడము, సమూహంగా కొట్లాడటము, కలబడడం, దీని మించింది ఒకటి లేదు. లేదంటే మనం ధైర్యంగా రాయడం, వెళ్ళడం, బయటికి వెళ్ళి చంపుకుంటారా చంపండి, కొడతారా కొట్టండి, అంతే. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ వన్ బై వన్ ఒక క్రోనలాజికల్గా జరుగుతున్నాయి. హెడ్ మాస్టర్ని కాళ్ళు పట్టించడం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. మనల్ని ఈ మీటింగ్ పెట్టుకునేట్టు రెచ్చగొట్టింది కూడా ఆ ప్లానే. తప్పకుండా మనం దీన్ని ఎదుర్కొని తీరాల్సిందే. థ్యాంక్ యూ మేడం.